హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై. బ్యాచిలర్స్ కూడా అంటే ఫస్ట్ టైం చూసి చేసేంత ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటాయి నా రెసిపీస్ అన్నీ. దీనికోసం ముందుగా గసగసాలు, కుడుక ముక్కలు, లవంగాలు, ఇలాచీలు, కాస్తంత సాజీరా ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్తంత నెయ్యి వేసుకోండి. ఇందులోనే తగినంత ఆయిల్ కూడా పోసుకొని ఆయిల్ కాస్తంత వేడైన తర్వాత కాస్తంత సాజీరా, లవంగాలు, ఇలాచీలు వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ కాస్తంత ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా వేసి మొత్తం అడుగంటకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కాస్తంత పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే ముందుగానే మనం ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకొని మళ్ళీ అడుగంటకుండా కలుపుకోండి. అంటే మసాలా మొత్తం పీసులకు పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి దీంట్లోనే ధనియా పౌడర్, అలాగే చికెన్ మసాలా, కాస్తంత గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసి తగినంత సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్ వేలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి. అంటే చాలా సింపుల్ కదా, చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో మాత్రం, అందులో ఇంకా బగారా రైస్లో మాత్రం భలే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో కాస్తంత కస్తూరి మెంతి వేసి, అంటే కలపకండి, అలానే మూత పెట్టుకోండి. ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.